అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్కు తెరతీశారు. ముందుగా ఆయన కెనడా సహా కొన్ని దేశాలపై సుంకాలు పెంచారు. దానికి ప్రతీకారంగా ఆ దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్ పెంచేశాయి. అలా సుంకాలను పెంచే ప్రక్రియ కొనసాగుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియా వరకు వచ్చేసింది. అమెరికాతో ఇండియాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ట్రంప్ తమ దేశాభివృద్ధి కోసం సుంకాలను పెంచేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం సుంకాల అమలు తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచే సుంకాలు విధిస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన కామెంట్స్ కూడా చేశారు. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని అన్నారు. అలాగే భారత్ తమ సుంకాలను తగ్గించేందుకు ఒప్పుకుందంటూ ఓ కామెంట్ కూడా చేశారు. ఆ తర్వాత దీనిపై ఇండియా స్పందించి తాము అమెరికాకు ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరి సుంకాలు కొనసాగిస్తారా లేదా అన్న డౌట్ కొనసాగింది. కానీ తాజాగా ట్రంప్ టారిఫ్ పెంపుపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. వ్యాపార భాగస్వాములపై ఏప్రిల్ 2 నుంచి ఖచ్చితంగా సుంకాల పెంపును అమలు చేస్తామని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్కు, అల్యూమినియంపై 25% ఉన్న సుంకాలను 50%కి పెంచనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 2న అమెరికాకు విముక్తి కలిగించే రోజని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న తెలివి తక్కువ అధ్యక్షుల వల్ల అమెరికాకు నష్టం వాటిల్లిందన్నారు. తెలియకుండా అమెరికా సంపదను ఇతరులకు ఇస్తూ పోయారని చెప్పారు. ఇన్నాళ్లు అమెరికా నుంచి వసూలు చేశారు. ఇప్పుడు తమ టైం వచ్చిందన్నారు. కొన్ని దేశాల్లో 130% వరకు అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ ప్రకటనలతో కొంత ఆందోళన నెలకొంది. ఒకరిపై ఒకరు సుంకాలు, ప్రతి సుంకాలు విధించుకుంటూ పోతే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి భారత్ కూడా ట్రంప్ లిస్టులో ఉంటుందని అంటున్నారు. అమెరికా ఆల్కహాల్ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు విధిస్తోందని ఇటీవల వైట్ హౌస్ పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులపైన భారీ టారిఫ్ ఉందని చెప్పింది.